హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనము మేతి పరాటా చేసుకోబోతున్నాము. గోధుమ పిండి తీసుకున్నాము. ఒక కట్ట మెంతికూర వేస్తున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కుని కట్ చేసి పెట్టుకున్నాను. అది వేస్తున్నాను. ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక అర టీ స్పూన్ వాము, ఇది 4 పచ్చిమిరపకాయలు, ఒక ఇంతపాటి అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రబ్బలు దంచుకొని పెట్టుకున్నాను. అది వేస్తున్నాను. మొత్తం ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ముందు నీళ్ళు ఏం పోసుకోకూడదు. మొత్తం ఇవన్నీ బాగా కలపాలి. అంతా బాగా కలుపుకున్నాక ఒక 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేయటం వల్ల పరాటా చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా పెరుగు కూడా కలుపుకున్నాక ఇది చపాతీ ముద్దలాగా మొత్తం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి. ముద్దలా కలిపేసుకోవాలి మొత్తం అంతా. కొంచెం ఆయిల్ పోస్తున్నాను. దీన్ని బాగా మర్దన చేయాలి. దీన్ని బాగా కలుపుతూ ఉంటే మనం చపాతీ చేసుకున్నప్పుడు స్మూత్గా వస్తుంది. ఇలా దీనికి ఒక మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేద్దాము. ఒక 1 అవర్ పక్కన పెట్టేద్దాం. ఒక గంట తర్వాత మనం పరోటాలు చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండి మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఇలా ఈ సైజు పొడి పిండి జల్లుకుని మనం ఈ పరోటాని చేసుకుందాం. ఇలా ఇది పొరలు పొరలుగా రావాలంటే ఇప్పుడు ఇలా చపాతీలా చేసుకుని దీన్ని ఒక ఫోల్డ్ ఇలా చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని రౌండ్గా
పరోటా చేసుకుందాం మనం. ఇలా చక్కగా పరోటా చేసేసుకుని మన పరోటా రెండు వైపులా కాల్చుకోవాలి. మెంతికూర మంచిది కదా ఫ్రెండ్స్, చలవ చేస్తుంది. ఆరోగ్యానికి కూడా మెంతాకు చాలా మంచిది. కొంచెం ఆయిల్ పోస్తున్నాను. రెండు వైపులా ఆయిల్ పోసుకుని చక్కగా వేయించుకోవాలి. మరీ హైలో పెట్టేసుకోకండి, మీడియంలో పెట్టుకుని చక్కగా రెండు వైపులా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు చక్కగా వేగిపోయింది. మన మేతి పరోటా రెడీ అయిపోయింది. చూడండి, ఇంకొకటి కూడా రెడీ చేసుకుందాం మనం. ఇంకోటి కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పరోటా ఎలా పొంగుతుందో. మనం పిండి కరెక్ట్గా కలుపుకుంటే ఈ విధంగా పొంగుద్ది చక్కగా. ఇది పొరలు పొరలుగా వస్తుంది. రెండు వైపులా ఇది కూడా చక్కగా వేయించుకోవాలి. ఒకటి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, రెండు వైపులా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం మనం. చూసారా ఫ్రెండ్స్, పొరలు పొరలుగా ఎలా వచ్చిందో చపాతీ. దీనికి ప్రత్యేకించి కర్రీ ఏం అవసరం ఉండదు ఫ్రెండ్స్. చూడండి పొరలు. పెరుగు పెట్టుకుని కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే వేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మన వేడి వేడి మేతి పరాటా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా పెరుగు పెట్టుకుని మన ఇంట్లో ఎలాగో కీరా దోసకాయలు, ఉల్లిపాయలు మనకి ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.